అలర్ట్. ఎన్నో ట్విస్టులు, ఎన్నో చేజింగ్లు. పోలీసులే మారువేషాలు వేసినా మిస్ అయ్యాడు. వాణ్ణి పట్టుకోవడానికి ఏడాదిగా 20 మంది పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇంతలా ఎలా తప్పించుకోగలుగుతున్నాడో తెలుసా? కారణం యూట్యూబ్ అన్నాడు. ఆ కన్నింగ్ ఫెలో కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాడి చూపులు వంకర. యూట్యూబే వాడికి మాస్టరు. వీడియోలే లెసన్లు. పోలీసులతో స్నాచర్ దొంగాట. పేరు సురేష్. చైన్ స్నాచర్. ఆదిలాబాద్లో 12 మంది మహిళల మెడల్లో చైన్లు లాక్కుపోయాడు. మొదట్లో బైక్ చోరీలు చేశాడు. 3 బైకులు పట్టుకుపోయాడు. ఆ తర్వాత మనసు గోల్డ్ చైన్లపై లాగింది. యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ ఎలా చేస్తారో చూడటం, అచ్చం అలాగే చేయటం మొదలుపెట్టాడు. ఏడాదిగా అదే పని పెట్టుకున్నాడు. పోలీసులు ఎంత ట్రై చేసినా తప్పించుకుంటూ వచ్చాడు. చివరికి షీ టీమ్స్ మారువేషాల్లో నిఘా పెట్టినా ఫాస్ట్ బైక్ రైడింగ్ స్కిల్ తో ఇట్టే తప్పించుకునేవాడు. ఇక లాభం లేదని ఏకంగా 6 రకాల టీములో 30 మంది సిబ్బందితో రంగంలోకి దిగాయి. కట్ చేస్తే ఇదిగో ఇది పొజిషన్. డిఫరెంట్ బైక్స్ మీద బైక్ దొంగతనం చేయడం మొదలేసి చైన్ స్నాచింగ్ మొదలెట్టాడు. సో 2016 నుంచి ఇంతవరకు దొరకకుండా 12 కేసెస్ కమిట్ చేయడం జరిగింది. 12 కేసెస్లో డిఫరెంట్ వేరియేషన్లో వస్తువులు పోవడం జరిగింది. వాటి యొక్క రికవరీ అంతా ఇక్కడ మనకు ఇంటాక్ట్గా రికవరీ అయిపోయింది. ఇంటర్ చదివిన శ్రీనివాస్ ఇంటర్నెట్ పుణ్యమా అని 100ల కొద్దీ యూట్యూబ్ వీడియోలు చూసేవాడు. స్నాచింగ్ ఎలా చేయాలో పక్కా ప్లాన్ వేసేవాడు. చోరీ కంటే తప్పించుకోవడం ఎలా అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు. అందుకే పట్టుకోలేకపోయారనేది అతని ఫీలింగ్. అంటే యూట్యూబ్ లో ఏమని కొట్టాలి అది కొడితే ఎక్కడెక్కడ వస్తాయి ఒకసారి చెప్పు. బయట జరిగిన పెడతారు కదా అక్కడ. అంటే మన దేశంలో వేరే దేశాలలో లోకల్ లైవ్ అన్నట్టుగా దాంట్లో సిసి కెమెరాలో ఉంటాయి చూడండి. ఆ ఫుటేజెస్ ఉంటాయి. ఇతని దగ్గర నుంచి 30 తులాల గోల్డ్ చైన్లు 3 బైక్లు సీజ్ చేశారు. ఇక తప్పించుకునే ఛాన్స్ లేకుండా చేస్తామంటున్నారు. ఇంటర్నెట్ సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు పెరుగుతుండటం విచారకరమే.